సో జూలై 4th ఇట్ ఈస్ దగ్గరకు వచ్చేసింది. ఐమ్ షూర్ యూ గైజ్ ఆర్ వెరీ బిజీ ప్రమోషన్స్లో సినిమా గురించి. అండ్ ఐ థింక్ చాలా కష్టపడ్డావు కదా సినిమా కోసం. చాలా కష్టపడ్డా. ఐ కెన్ సీ దట్. అండ్ షూట్ కూడా మీరు చాలా లాంగ్ టైం నుంచి చేస్తున్నట్టున్నారు. అంటే లాంగ్ టైం అంటే బిగ్ బాస్ సీజన్ 7 అయిపోయిన తర్వాత లైక్ ప్రాపర్గా స్టార్ట్ అయింది. సో టైం పట్టడం అంటే ఆబ్వియస్లీ చిన్న సినిమాకి తెలిసిన కష్టాలు అవన్నీ ఉంటాయి. సో అవన్నీ గో త్రూ అయ్యి చాలా మంచి ప్రోడక్ట్తో వచ్చినాము. ఏం కష్టాలు అవి? మిడిల్ క్లాస్ కష్టాలేనా ట్రైలర్లో చెప్పినట్టు? వాట్ లైక్ రియల్ లైఫ్లో మీరు మిడిల్ క్లాసా అండి? అంటే ఒక 80% లైక్ మిడిల్ క్లాస్. ఇప్పుడు కొంచెము లైక్ బెటర్ అవుతుంది సిచ్యువేషన్. ఎదుగుతున్నారు జీ. నాకు ఎవిక్షన్ షీల్డ్ ఇవ్వడంతో లక్ కలిసి వచ్చినట్టు. లేడీ లక్. So that has a different following altogether for his lady's luck. So what do you feel, lucky lady, to work with him? How is it? I think he should be lucky working with me. Are Let's you? put it that way. ఇదే షూటింగ్ లో కూడా ఇట్లానే నన్ను ఎంత టార్చర్ పెట్టిందంటే అసలు అబ్బాయి ఒక అబ్బాయి వచ్చి అమ్మాయి టార్చర్ పెట్టిందని ప్రౌడ్ గా చెప్తున్నాడు. You should say that I torture so that everybody is. అంటే లైక్ నన్ను చాలా ఏడ్పిస్తుంది బేసిక్ గా. టార్చర్ అంటే నాట్ సీరియస్ అర్థమైంది. బట్ పుల్లింగ్ మై లెగ్ ఆల్ ద టైం. సో నేను కామ్ గా ఉంటా అని చెప్పేసి All the చాలా time అడ్వాంటేజ్ కాదు. తీసుకుంటుంది ఈ అమ్మాయి. మీరు కామ్గా ఉంటారా అండి? మీరు కామ్ బిఫోర్ ది స్టామ్ అండ్ స్టామ్. అది ఎక్కడి నుంచి వస్తుందో కూడా తెలీదు. బట్ హౌ వాజ్ ఇట్ ఆఫ్టర్ బిగ్ బాస్ ఫర్ యూ? సో బిగ్ బాస్ తర్వాత ఎవ్రీథింగ్ ఈజ్ గుడ్. ఎందుకంటే లైక్ నాకు ఫిల్మ్స్ అంటే చిన్నప్పటి నుంచి ప్యాషన్ కాబట్టి ఇట్ టుక్ మీ టు ది ఆడియన్స్ యాక్చువల్లీ. అంటే నేను బిగ్ బాస్కి ముందు ఎవరికి తెలియదు కదా. సో నా బాడీ ఆఫ్ వర్క్ కూడా ఎక్కువ లేదు. సో అది మంచిగా కొంచెం ఆడియన్స్కి చేరువ చేసింది నన్ను. సో హ్యాపీ అండ్ బిగ్ బాస్ తర్వాత ఇట్స్ లైక్ మై రీలాంచ్. ఇది నా డెబ్యూ ఫిల్మే అనుకోవాలి యాక్చువల్గా. So it will definitely be successful because I think some vibes are coming. Trailer is very good, songs are very good. మంచి వ్యూస్ కూడా వచ్చాయి కదా యూట్యూబ్లో.